భూమి పూజా పూర్వకం కరిష్యే ఉపస్పృశ్య ఓం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ అస్మిన్ క్షేత్రే భూమిదేవీం ధ్యాయామి ఆవాహయామి ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి శతుద్రిస్తోమగం సతతాపరుష్ణియా అసిగ్నియా మరుద్వృధే వితస్తయార్జీయే శృణుహ్యాసు సోమయా స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి వస్త్ర ఉత్తరీయ ఉపవీత ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి దివ్య పరిమళ గంధాన్ ధారయామి గంధోపరి హరిద్రా కుంకుమం సమర్పయామి అక్షతాన్ సమర్పయామి పుష్పమాలాం సమర్పయామి పుష్పైః పూజయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహునా మృత్తికేహన మే యన్మయా దుష్కృతం కృతం భూమిదేవ్యై నమః సమస్త అపరాధ క్షమాపణార్థం సర్వమంగళావాప్త్యర్థం ఆనందకర్పూర నీరాజనం సందర్శయామి జై బోలో లక్ష్మీ నృసింహ భగవాన్ కీ జై ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం స్థాపన ముహూర్తః శుభముహూర్తోస్త్వేత్యనుగృహ్ణంతు సుముహూర్తోస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ఆగమ సమృద్ధిరస్తు నిత్య సేవా ప్రయుక్త సకలాగమాభివృద్ధిరస్తు. అత్యంత పవిత్రమైన అత్యంత పుణ్యభరితమైన సందర్భం ఇది. గౌరవనీయ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవన సౌభాగ్యం కోసం చేస్తున్న పూజా కార్యక్రమం ఇది. అర్చక సంప్రదాయాల్లో ఆలయ నిర్వహణలో శిక్షణ ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు గురు కృపా కటాక్ష సిద్ధిరస్తు. సహృదయోగ్నిరాధేయ ఇత్యాహుః ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం పర్వత అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడింది. యాదగిరి గుట్ట దేవస్థానంలో నిర్మాణాలు అదనపు సౌకర్యాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి గారికి ఆ స్వామి ఆశీస్సులుండాలని భావిస్తోంది యావత్ భక్తలోకం. అపహక్షేత్రాణి సంజయన్ ఏణమదీధరతే ధ్రువం ధ్రువేణ హవిషా అయం చ బ్రహ్మణస్పతిః. దేశంలో ఎక్కడా లేని విధంగా పంచ నారసింహ క్షేత్రంగా జ్వాలా నరసింహుడు, యుగానంద నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు
ఉగ్ర నరసింహుడు, గండభేర నరసింహుడు మరి ఇక్కడ వెలిసిన యాదగిరిగుట్ట ఈ దేవస్థానాన్ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మలసాలని, భక్తులకు ఎప్పటికప్పుడు అవసరాలు తీర్చేందుకు అదనపు వసతి సౌకర్యాలు కల్పించాలని సంకల్పించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. శిలాన్యాసము, భూమి పూజ, ఆ పుణ్య సందర్భం అనంతరం శిలాఫలకాల ఆవిష్కరణ జరిగింది. వందలాది మంది వేద విద్యార్థులను వేద పండితులుగా తయారు చేసే ప్రయత్నం, అలాగే రంగమంటపంలో నిత్య కళ్యాణం. మనకు తెలుసు, నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది ఉత్సవాలలో స్వామి దేవేరితో కలిసి ఆశీర్వదిస్తుంటాడు యావత్ భక్త జనాల్ని.